నమస్తే కాక, ఎట్లున్నారు? అంతా మంచిదేనా? సో ఈరోజు మనం ఒక షాపింగ్ సెంటర్కి వచ్చినాం అనమాట. ఎందుకంటే ఈరోజు మండే కాబట్టి ఇలా కింగ్స్ బర్త్డే అని ఇక్కడ పబ్లిక్ హాలిడే ఉంది. సో అందరికి హాలిడే. సో మనం ఇక్కడ ఒక షాపింగ్ సెంటర్కి వచ్చినాము. షాపింగ్ సెంటర్ ఎట్లుంటుంది, ఇక్కడ కొన్ని షాపింగ్ ప్లేసెస్ ఎట్లుంటాయో మీకు, మార్ట్స్ అండ్ గ్రోసరీస్ ఎట్లుంటాయో చూపెడతాను. చూసి ఎంజాయ్ చేయరి. పోదాం ఆ వీడియోలకి. ఆ వీడియోలో పోయే ముందర ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయండి కాక. మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? పోదాం పారి. మనం షాపింగ్ సెంటర్ వచ్చినాం అనమాట. షాపింగ్ సెంటర్ ఎట్లుంటాయి ఆస్ట్రేలియాలో, సో నేను చూపెడతాను. చూడండి. ఇదంతా వచ్చేసి షాపింగ్ సెంటర్ కార్ పార్క్ అనమాట. చాలా పెద్ద కార్ పార్క్. సో కార్ పార్క్ వచ్చేసి చాలా ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇది కార్ పార్కులో చాలా కార్లు ఆగినాయి కదా. ప్రతి షాపింగ్ సెంటర్లో కార్ పార్క్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళు ముందరనే కార్ పార్క్ స్పేస్ అయితే చూపెడుతుంటారు. సో ఇదంతా కార్ పార్క్ అనమాట. మనకు కనిపిస్తుంది కదా, ఆ సూపర్ చిప్ అనేది కనిపిస్తుంది కదా. సూపర్ చిప్ వచ్చేసి ఆటో అనమాట. ఆటో పార్ట్స్, కార్లు ఎక్కువ కాబట్టి ఆటో పార్ట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఏఎన్జెడ్ బ్యాంక్ అనేది ఉంది కదా. ఏఎన్జెడ్ బ్యాంక్ వచ్చేసి ఏంటంటే ఆస్ట్రేలియన్ అండ్ న్యూజిలాండ్ బ్యాంక్ కంబైన్డ్ అనమాట. వాళ్ళు ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్ వాళ్ళ సెంట్రల్ లింక్స్ ఉంటాయి కదా, అవి ఆ బ్యాంక్కి సంబంధించింది. ఇది షాపింగ్ బ్రిమ్ బ్యాంక్ షాపింగ్ సెంటర్. సో లోపలికి అయితే పోయి చూద్దాం. ఇక్కడ మనకు పక్కన వచ్చేసి చైనా బార్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్లు అమ్ముతున్నారు. ఇక్కడ వాషింగ్ మిషన్లు ఎంత ఉన్నాయంటే కాక, ఈరోజు సేల్ చేస్తారు వీళ్ళు కాక. ఇది $370 వచ్చేసింది. $749 ఉంది. ఈరోజు తక్కువ స్పెషల్ ఆఫర్లో పెట్టిరు అనమాట. $299 అంట. ఐసాను మొత్తం ఐసాన్వే ఉన్నాయి ఆల్మోస్ట్. ఇక్కడ ఫ్రీజర్స్లో చూడండి కాక, ఇక్కడ ఫ్రీజర్స్ వచ్చేసి $1599కి వస్తుంది. ఇంత పెద్దది ఎల్జీ. క్లియరెన్స్ అంట. ఇవన్నీ అన్నీ క్లియరెన్స్ పెట్టిరు కాక. మొత్తము చూడండి, క్లియరెన్స్ పెట్టేసారు. చూసుకుందాం మనం. వింటర్ వర్షన్ అంట. చూడండి, మంచి 4 లీటర్స్, 6 లీటర్స్, 10 లీటర్స్ ఉన్నట్టు ఉన్నాయి. బాగుంది మొత్తం ఫ్రిడ్జ్ లోపల. కింద చూసుకున్నట్టయితే మా కాక కింద ఇవన్నీ ఉన్నాయి. 4 డోర్స్ ఫ్రిడ్జ్ బాగుంది కాక. ఆడుకోనికి ఇవన్నీ చాలా ఉన్నాయి టార్గెట్ షాపింగ్ సెంటర్లో. సో ఈ షాపింగ్ సెంటర్లో వచ్చేసి అన్నీ ఒకటే చోట అన్నీ దొరుకుతాయి అన్నమాట. మనకు కావాల్సిన హోమ్ ఇంటీరియర్ డిజైనర్స్ అండ్ బట్టలు అన్నీ ఒకటే చోట దొరుకుతాయి టార్గెట్లో. ఇది టార్గెట్. సో మెయిన్స్, ఉమెన్స్ పెద్ద వేర్ హౌస్ లాగా అనమాట. వేర్ హౌస్లో మొత్తం పెట్టేశారు కదా, దాంట్లో ఉంటాయి అన్నమాట అన్నీ. చూడండి, క్లాత్స్, మన ఇంట్లోకి కావాల్సిన వస్తువులు. ఈ డమ్మి చెట్లు అనమాట. పెయింటింగ్స్ ఎవరికైనా అవసరం ఉంటే పెయింటింగ్ చూసుకోవాలి. మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. సో పెయింటింగ్స్ ఇవన్నీ చాలా మొక్కలు అంతా టార్గెట్లో చాలా బాగున్నాయి. మొత్తం ఒక్కటే షో హౌస్లో అన్ని బొమ్మలు పెట్టేసారు అన్నమాట. కూర్చుండే చాలా చాలా బొమ్మలు, అన్నీ బకెట్స్ అన్నీ పెట్టేసారు అన్నమాట. బాగున్నాయి.
చూడడానికి చాలా బాగుంది. సీసాలు, క్లాత్స్, గ్లాసెస్ ఇంకా చూడండి ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనకి చెంచాలు ఇట్లా చెంచాలు ఇట్లా అన్నీ దొరుకుతాయి. గ్లాసెస్ బాగున్నాయి కదా, మస్తు అనిపిస్తున్నాయి ఇవి నీట్గా బాగున్నాయి. అన్ని టపర్వేర్ ఐటమ్స్ ఇవన్నీ బాక్సెస్ అయితే ఈడున్నాయి. టప్స్ అన్ని కార్నర్లో. ఇది టార్గెట్ అనమాట. హోమ్స్కి ఏమేమి నీడెడ్ ఉంటాయో అన్ని ఐటమ్లు ఈడున్నాయి. ఇంకా అక్కడ బట్టలు, క్లాత్స్, కిడ్స్ వేర్ అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ పిల్లోస్ చాలా బాగున్నాయి. This one has a manual, that's manual. This one has a Bluetooth as well, so you can keep it somewhere like far, and if you want to record video like that, Okay. and you can choose record button from far. Any like you have a hand thread like this? That's all it comes with. That's all. Okay, this is fine, but That's a lock button. సో గైస్ ఈరోజు మనం వెళ్ళబోతున్నాం షాపింగ్ సెంటర్ కోల్స్లో. కోల్ సూపర్ మార్కెట్ గురించి మీకు చెప్తానమాట. సో కోల్ సూపర్ మార్కెట్ ఎట్లుంటుంది, ఇక్కడ షాపింగ్ సైట్లు ఉంటాయో అన్నీ చూపెడతాను. చూడండి ఇక్కడ షాపింగ్ సెంటర్లో ఇక్కడ ఫుడ్ కోర్ట్స్, సో అన్నీ ఇట్లుంటాయి. ఈరోజు వచ్చేసి ఫుడ్ కోర్ట్స్, ఇదేందో వచ్చేసి క్లారీస్ అంట. అన్ని ఫుడ్ కోర్ట్స్. సో కోల్ షాపింగ్ సెంటర్లో ఫుడ్ కోర్ట్స్ అన్నమాట. ఇది సుషి. అండ్ కోల్స్లోకి వెళ్తున్నాము. కోల్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నది. కోల్స్ షాపింగ్ సెంటర్ అన్నమాట. సో కోల్స్ ఫుడ్ షాపింగ్ సెంటరు. మనం లోపలికి పోయి ఎట్లున్నదో కోల్ సూపర్ మార్కెట్. కోల్ సూపర్ మార్కెట్లో వచ్చేసి వెజిటేబుల్ సెక్షన్ ఇవన్నీ. సో ఇవన్నీ ఇట్లుంటాయి కాక వెజిటేబుల్, గ్రాసరీస్ మొత్తము ఫ్రూట్ మార్కెట్లో. ఫ్రూట్స్ వచ్చేసి $3.50 ఉన్నదన్నమాట ఒకటి. బనానాస్, కోల్స్ మినీ బనానాస్ అంట $3.50 వచ్చేస్తుంది. అండ్ యాపిల్స్, ఇక్కడ యాపిల్స్ వచ్చేసి రాయల్ యాపిల్స్ అండ్ రాయల్ గెల్లా యాపిల్స్, స్మిల్టన్ యాపిల్స్ అంట. వచ్చేసి ఇవో డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్ యాపిల్స్. కచ్చా మ్యాంగో అంటారు, కచ్చా యాపిల్ అనమాట. సో కాక ఇవన్నీ వచ్చేసి మనకి సలాడ్స్ వచ్చేసి చూడండి, ఇవన్నీ సలాడ్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి చీజ్ ఏరియా. చీజ్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి, డైరీ అన్నమాట. చీజ్ అన్నీ ఇవన్నీ వచ్చేసి చీజ్ డైరీ దొరుకుతుంటాయి అన్నమాట. చీజ్ ప్రోడక్ట్స్ అండ్ డైరీ ప్రోడక్ట్స్.
వచ్చేసి మనకి కంగారు మీట్ ఇట్లా దొరుకుతుంది, మీకు చూపెడతాను. ఇదంతా బఫెల్లో ర్యాంప్ హార్స్ మీట్. ఇది వచ్చేసి హార్స్ మీట్ అన్నమాట. సో ఇది వచ్చేసి పోర్క్ అనుకుంటా. ఇది హ్యామ్ అండ్ వచ్చేసి మిన్సుడు, ఇవన్నీ మిన్సుడు, చికెన్ మిన్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. చికెన్ మిన్స్ మనం చిన్న వేసుకుంటాం కదా, ఇక్కడ చికెన్ మిన్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయి. సో ఇది ల్యామ్ షెంక్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మీట్, బఫెలో మీట్. పెడతా ఎగ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి చూడు కాక. అసలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి అనమాట. ఒక్కటి వచ్చేసి ఇవి 18 ఎగ్స్ ఉన్నాయి. సో 18 అంటే 700 grams, 690. చూడండి దీంట్లో 690 డిఫరెంట్ ప్రైజెస్ అన్నమాట. 730, 12 ఎగ్స్ అనమాట. 12 ఎగ్స్కి కాక $730, $730 అంటే 730 cents అంటే ఈక్వల్స్ టు దాదాపు ఒక 400 అనుకోక, ఒక 12 గుడ్ల ట్రే. ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్స్ అనమాట. ఎగ్స్లో ఇట్లా ఒకటి కార్న్ ఎగ్ ఉంటుంది, అంటే వాటికి ఫీడ్ చేసే దాన్ని బట్టి ఇట్లా ఎగ్స్వి అవి ఉంటాయి అన్నమాట. ఫ్రెష్ ఎగ్స్ అవి ఉంటాయి కాక. ఈ జాన్ వెస్ట్ వచ్చేసి చూడ కాక చంక్ అనమాట. జాన్ వెస్ట్ చంక్ అండ్ వైల్డ్ ఇవి వచ్చేసి అండ్ కూల్ డ్రింక్స్ ఇవి ఉన్నాయి. కోల్స్లో ఇవన్నీ దొరుకుతున్నాయి కాక. దాదాపు ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. ఇంకా ఇక మిల్క్ వచ్చేసి ఈ మిల్క్ సెక్షన్ మొత్తం మిల్కే ఉంది చూడండి. మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిల్క్ వచ్చేసి ఒకటి 310 ఎవ్రీడే, 310, 2 liters 310, 2 liters, 3 liters వచ్చేసి 450, అంటే దాదాపు 250 దాకా పడుతుంది కాక. ఇవి వచ్చేసి 3 liters దాదాపు 250, 450 అంటే దాదాపు 250 కాక. ఆయిల్ చార్జెస్ వచ్చేసి 4 లీటర్స్కి $16 హాఫ్ ప్రైస్ అమ్ముతున్నారు. ఎందుకు 720 యాక్చువల్, 2 లీటర్స్కి 720. కెనాన్ ఆయిల్ అంట, వెజిటబుల్ ఆయిల్. ఇవి లాంగ్ లైఫ్ మిల్క్స్ అనమాట. లాంగ్ లైఫ్ మిల్క్స్ వచ్చేసి ఇవి ఇన్ని చాలా ఉంటాయి కాక. ఇందులో వచ్చేసి కాక ఫుల్ క్రీమ్ అండ్ లాక్టోస్ ఫ్రీ అండ్ ఇట్స్ సో గుడ్, ఆల్మండ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఉన్నాయి కాక. ఇలా లాంగ్ లైఫ్ మిల్క్. సారీ మనం ఈరోజు చూసుకుంటున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం మ్యాంగో జ్యూస్లు ఇవి వచ్చేసి కాస్ట్ ఒక్కొక్కటి 280 ఉన్నది కాక. 280 అంటే దాదాపు ఒక 150 పడుతుంది మనకి అన్నీ. అండ్ డిఫరెంట్ ప్రైజెస్ అనమాట. దాంట్లో 2 లీటర్స్ ఇట్లున్నాయి. ఇది 550 అనమాట. మంచి క్వాలిటీ ఉంటుంది. ఫుడ్ మాత్రం చాలా క్వాలిటీగా ఉంటుంది ఆస్ట్రేలియాలో. ఎందుకు చెప్పాలా కానీ చాలా క్వాలిటీ అయిన ఫుడ్ ఇస్తారు. వాటర్ బాటిల్, ఒక వాటర్ బాటిల్ వచ్చేసి 80 cents ఉంటుంది. సో 80 cents మనం ఒకటి తీసుకుందాం. ఇది ఒక వాటర్ బాటిల్. అండ్ ఇవన్నీ వచ్చేసి ఎనర్జీ డ్రింక్స్ అన్నమాట. సో ఎనర్జీ డ్రింక్స్ ఇవన్నీ చాలా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ బబ్లీ అండ్ వాంట్ ఎనర్జీ డ్రింక్స్ కాక. ఇవన్నీ ఎట్లున్నాయి అంతా మందులాగానే లేదా, మందు కాకపోతే రాస్బెర్రీస్ ఫ్లేవర్స్ ఆఫ్ సమ్ కాక్టైల్స్ లాగా అనమాట. పైనాపిల్ ఇవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రోజన్ ఉన్నాయి. ఫ్రోజన్ మీకు మనకు అనిపించేటివి ఫ్రోజన్ మిల్క్లు అయినా కానీ ఏవైనా కానీ చిప్స్, ఫ్రోజన్ చిప్స్ అనమాట.
చిప్స్ అండ్ మొత్తం ఫ్రోజనే కాక మొత్తం ఫ్రోజన్ వచ్చేసి ఇవన్నీ ఫ్రోజన్ అనమాట. చూసుకుంటే అంతా ఫ్రోజన్ ఐస్ క్రీమ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి అన్నీ. ఇవన్నీ ఐస్ క్రీమ్లు ఇక మీరు చూసినట్టే ఉండదు. అంతా చిప్స్, మొత్తం చిప్స్ ఎక్కువ తింటారు కాబట్టి చిప్స్ అండ్ పీస్ ఇక అన్నీ ఫ్రోజన్సే కాక మొత్తం ఫుడ్ మొత్తం ఫ్రోజనే ఉంటుంది. కాకపోతే క్వాలిటీ ఉంటుంది, ఎవ్రీడే చేంజ్ చేస్తుంటారు. ఇక అంటే అయిపోయినాయి, ఎక్స్పైర్ అయ్యేటివి ఎవ్రీడే చేంజ్ చేస్తుంటారు అనమాట. ఇక ఇక్కడ ఇక రింగ్స్ అన్నీ వచ్చేసి ఇది చికెన్ కాక ఇదంతా చికెన్ వింగ్స్ ఎట్లున్నాయి చూడండి. చికెన్ వింగ్స్ వచ్చేసి $14 అంటే దాదాపు మనకు వచ్చేసి 750 దాకా పడుతుంది 500 గ్రామ్స్కి. సో ఇది 1 kgకి అది టెండర్ స్టైల్ అంట, ఇది చికెన్ పోర్షన్స్ అంట. దీంట్లో 14, ఇది 50 అంతే పడుతుంది కాక 750 పడుతుంది 1 kgకి. అండ్ బ్రెడ్ సెక్షన్కి వచ్చినాం అనమాట. బ్రెడ్ సెక్షన్ చూస్తే బ్రెడ్ ఎంత పెద్దగా ఉంటుంది. బ్రెడ్ సెక్షన్లో మొత్తము ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ టోస్టర్స్ అవన్నీ బ్రెడ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట కాక. అవన్నీ బ్రెడ్ సెక్షన్లో అయితే మాత్రం అంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రెడ్స్. వండర్ మ్యాక్సిమం వీళ్ళు అనేది మాత్రం ఇవి వండర్స్, ఎలెగ్రాస్ అనేది ఇవి చాలామంది ఉంటారు ఈ వండర్ అనేది. అండ్ మంచిగా ఉంటుంది కాబట్టి. సో ఇదంతా ఇవన్నీ రొట్టెలు అనమాట. అదే మనం చేసుకొని తింటాం కదా, ఇట్లా వస్తాయి అనమాట. అన్నీ చేసేస్తారు. సుషిరా ఇవి ఒక్క రొట్టె వచ్చేసి 650 అంట. 650 అంటే దాదాపు 350. ఇవన్నీ కాక ఇవన్నీ రొట్టెలే, ఏం కావాలంటే అది అనమాట. ఈవెన్ కేక్స్ ఇట్లా దొరుకుతాయి, అన్నీ అవైలబుల్ ఉంటాయి కాక. ప్రతి ఒక్కటి కేక్స్ వచ్చేసి మస్తు కాస్ట్ ఉంటాయి. ఇవి కాక కేక్స్ నీకు తినాలనిపిస్తే తినొచ్చు తీసుకొని, మస్తు ఉంటాయి. స్వీట్స్ మొత్తం ఐటమ్స్ అంటే ఆల్మోస్ట్ ఇవి బాగానే తక్కువనే ఉంటాయి మనకి, కాకపోతే చాలా అన్నమాట కాస్టెడ్ ఐటమ్స్ అయితే. వచ్చేసి మనకి బన్స్ లాగా కాక చూడండి, బన్స్ బాగుంటాయి. ఇవి కప్లింగ్ చాలా టేస్ట్ ఉంటుంది. ఇది హాఫ్ ప్రైస్కి అమ్ముతున్నారు, $3. మస్తు టేస్ట్ ఉంటుంది. అండ్ ఈ మఫిన్స్ ఇట్లా మస్తు కాస్ట్ మంచిగా ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి. ఈ చాక్లెట్ మఫిన్స్ బాగుంటాయి. ఇది 2 for $8 అంట, మస్తు ఉంటాయి. ఇక బేక్ ఐటమ్స్ అన్నీ వచ్చేసి ఈయన బేకరీ అన్నీ తయారవుతుండే అన్నమాట, బేకరీ ఐటమ్స్. ఇంకా డాగు క్యాట్ ఫుడ్ వచ్చేసి మాత్రం ఈ సెక్షన్లో ఉంటాయి అన్నమాట. ఈ డాగ్ క్యాట్ ఫుడ్ చాలా వీళ్ళు పెట్లు బాగా ఇష్టపడతారు కాబట్టి దాని మీద స్పెండింగ్ ఎక్కువ ఉంటుంది. మొత్తం ఒక సెక్షన్ మొత్తం క్యాట్ ఫుడ్, డాగ్ ఫుడే ఉంటుంది. అండ్ డాగ్ ఫుడ్, క్యాట్ ఫుడ్, పిచ్చుకల ఫుడ్ ఇవే ఉంటాయి. పెద్ద పెద్ద మీట్. ప్యారెట్స్ ఫుడ్, చిలుకలు. ఇక్కడ ఒక చిలుక అనిపిస్తుంది, ఇది మస్తు ఫేమస్ అనమాట. ఇక్కడ దాని వాయిస్ వింటే మాత్రం గందరగోళంగా ఉంటుంది, ప్యారెట్ లాగానే ఉంటుంది, కాకపోతే మస్తు అనిపిస్తుంది. దాని వాయిస్ వింటే మాత్రం కయ్యి అని అరుస్తుంటుంది. అది చూడ ఎంత మంచిగా డెకరేషన్ చేసేది. కాగా ఆస్ట్రేలియాలో మాత్రము ఇది వచ్చేసి బ్యాన్ చేసారు అనమాట ప్లాస్టిక్.
ప్లాస్టిక్ మొత్తం 2 మైక్రాన్స్ కంటే ఎక్కువ అదంతా బ్యాన్ అయిపోయింది. సో ఆ బ్యాన్ వల్ల మొత్తం ప్లాస్టిక్ యూజ్ చేస్తలేరు వీళ్ళు. ప్లాస్టిక్ ఏమో ఒక దగ్గర రీయూజబుల్ బ్యాగ్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ 2 ఐటమ్స్ అన్నమాట, 2 ఐటమ్స్ తీసుకున్నా. సో ఈ 2 ఐటమ్స్ మనము ఎగ్జిట్ కానీ ఆ ప్లేస్లో ఎట్లుంటుందో ఇక్కడ మిషన్లు ఎట్లుంటాయో చూపెడతాను మీకు. సో సెల్ఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట, మొత్తం సెల్ఫ్గానే చేసుకునేటివి చూపెడతాను. మనం వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట ఫుడ్ ఐటమ్స్ అన్నీ. ఇది మిషన్, ఇది వచ్చేసి బార్కోడ్ స్కాన్ చేసుకోవాలి. బార్కోడ్ స్కాన్ చేస్తే ఇక్కడ పడ్డది కదా 80 cents. సో బార్కోడ్ స్కాన్ చేసుకొని మళ్ళీ ఇంపోర్ట్ చేసుకొని తీసేసి ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేసాలి. తర్వాత ఇది టచ్, మొత్తం స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది. ముందర టైబైస్ మన దగ్గర ఉందన్నమాట. అదే అయిపోయింది. అన్నమాట లొకేషన్. సో మనకి ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఉంటే ఇక్కడ కూర్చొని తినొచ్చు అనమాట. ఇక్కడ కూర్చొని తినేసి పోదాం. అవి చెప్పినా కదా, ఇది తీసుకున్నా అనమాట. ఎట్లున్నాయో టేస్ట్ చేద్దాము. ఒక్కొక్క దాంట్లో 3 ఉన్నాయి. ఇదేంటి మిస్టర్ కప్లింగ్, మస్తు ఉంటాయి. ఇంతకుముందు ఒకసారి నేను ట్రై చేసిన అనమాట, చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు మనం ట్రై చేద్దాము. ఇది ఎంత ఉంటుందో చూద్దాము, ఎట్లుంటుందో. ఇది ఎక్కువనీకే రాకుండా ప్యాకింగ్ చేసింది వీడైతే. ఓకే, ఏ నుంచి ఉంది. సో మిస్టర్ కప్లింగ్ ఎట్లున్నదో చూద్దాము. మస్తు టేస్ట్ ఉంది, ఇది చాలా టేస్ట్ ఉంది అన్నమాట. బాగుంది, బ్రెడ్ మాత్రం మస్తు ఉంది, హైలైట్. టేస్ట్ మాత్రం కిరాకు ఉంది కదా. ఇది కోల్స్ స్ప్రింగ్ వాటర్ అన్నమాట. వాటర్ మాత్రం కిరాకు ఉంటాయి నాకు ఎందుకో, మరి టేస్ట్ మాత్రం మస్తు అనిపిస్తాయి. నేను ఊలీస్లా తీసుకున్నా. వుల్వర్స్ అని ఇంకోటి షాపింగ్ సెంటర్ ఉంది, ఐ మీన్ గ్రోసరీ మార్ట్. సో సేమ్ ఇట్లానే ఉంటుంది పెద్దగా. సో ఇది వచ్చేసి మనకి దీని హిస్టరీ చెప్తా. యాక్చువల్లీ ఆస్ట్రేలియాలో మార్ట్స్ అనేటివి 2 చాలా పెద్దవి. ఒకటి కోల్స్, ఇంకోటి వుల్వర్స్. ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్స్లో ఈ 2 అనేది చాలా పెద్దది. కోల్స్ వచ్చేసి 1965లో ఎస్టాబ్లిష్ చేసారు అనమాట. 1965 నుంచి ఇక రన్ చేస్తున్నారు. ఇప్పటికైతే వాళ్ళు మస్తు చాలా, అంటే ఆస్ట్రేలియా మొత్తంలో వీళ్ళ కోల్స్ అనేటి బ్రాంచెస్ చాలా ఉంటాయి అన్నమాట. మొత్తం ఎంటైర్ ఆస్ట్రేలియా మొత్తం బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు మొత్తం ఎంటైర్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్లో మొత్తం బ్రాంచెస్ ఉంటాయి, 7 అంటే 6. అండ్ ప్రతి లొకేషన్లో ఉంటాయి అన్నమాట. అంటే ఒక వ్యక్తి ఇప్పుడు ఈ నుంచి సిబిడి ఉంటుంది కదా, సిబిడి కాడికి వెళ్ళి అంత దూరం వెళ్ళి తీసుకొని రాకుండా ఎక్కడున్న లొకేషన్లో అక్కడక్కడనే వెస్ట్ ఫీల్డ్స్ షాపింగ్ సెంటర్స్ అనేవి కట్టేసారు వీళ్ళు. అది ఒక మంచి పద్ధతి. ఎక్కడంటే సోర్స్ మంచిగా యూటిలైజ్ చేసుకొని పబ్లిక్ ఇంత దూరం నుంచి అక్కడ దాకా వెళ్ళకుండా. సో ఎట్లుంది కోల్స్ టూరు అంతా. నా వీడియో నచ్చినట్టయితే మనం లైక్ అండ్ షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాక. ఇంకా మిగతా వీడియోస్ నుంచి మంచి వీడియోస్ చేద్దాం ఇన్ ద ఫ్యూచర్లో. మీరు ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.